హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికెలో నేర్చేసుకుందాం. మొదటిది డిపోజిషన్, అంటే వాంగ్మూలము లేదా సాక్ష్యం. ఎవరి దగ్గర అనంటే కోర్టు ముందు కానీ, లేదంటే ఎవరైనా సింహాసనం ఎదుట, అంటే జడ్జి గారు కూర్చుంటారు కదా, సో ఆ ప్లేస్లో ఎవరైనా సరే ఒక కేసుకు సంబంధించి వాళ్ళకు తెలిసిన నిజాలను, ఎవిడెన్స్లను చెప్పినట్లయితే అది డిపోజిషన్ అవుతుంది. సో వాళ్ళు చెప్పేసిన తర్వాత ఇట్లా నేను చెప్పాను అని చెప్పి వాళ్ళ దగ్గర సంతకం కూడా తీసుకుంటారనమాట కోర్టులో. సో డిపోజిషన్ అంటే వాంగ్మూలము, వాళ్ళు ఇచ్చే సాక్ష్యం అన్నమాట. వాళ్ళు ఏం చూశారు, ఏం అబ్జర్వ్ చేశారు, ఆ కేస్కి వాళ్ళకి ఉన్న సంబంధాన్ని గురించి ఒక జడ్జి గారి ముందు చెప్తారనమాట. సో అది జడ్జి గారు రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళకి అది చూపిస్తారు. ఇది మీరు చెప్పిన మ్యాటరు అని చెప్పినప్పుడు వాళ్ళు దాని మీద సంతకం కూడా చేస్తారనమాట. అవును, నేను ఇలా చెప్పాను అని చెప్పి. అది డిపోజిషన్. రెండవది డిపాజిట్, అంటే ఉంచు లేదా పెట్టు లేదా ఉంచబడినది. ఒక అధీనములో ఉంచబడిన అమౌంట్, ఒక నగదు జామీన్ అనుకోండి, క్యాష్ సెక్యూరిటీ, దాన్ని డిపాజిట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక అతనికి బెయిల్ కావాలి అని చెప్పి బెయిల్కి అతను అప్లై చేసాడు అని అనుకుందాం. అప్పుడు కోర్టు ఏం చెప్తుందంటే, నువ్వు ఫస్ట్ ఎంత అమౌంట్ని కోర్ట్ అకౌంట్లో డిపాజిట్ చెయ్యి, అప్పుడు నీకు బెయిల్ అనేది వస్తుంది అని చెప్పచ్చు. అంటే ఇక్కడ డిపాజిట్ అంటే ఏంటి, కొంత అమౌంట్ అనేది నిన్ను రిలీజ్ చేయాలంటే నీకు బదులుగా కొంత అమౌంట్ అనేది కోర్టుకు నువ్వు కట్టు అని చెప్పి కొంత అమౌంట్ అనేది డిపాజిట్ చేయమంటుంది కోర్ట్ అకౌంట్లో. ఓకేనా. సో డిపాజిట్ అంటే ఉంచడం లేదా పెట్టడం. ఓకేనా, దేన్ని, అమౌంట్ని. ఓకేనా. సో అది. మూడవది డిపెండెంట్, అంటే ఆశ్రితుడు లేదా ఒకని పోషణలో ఉండువాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డిపెండెంట్ అంటే ఒకరి మీద ఆధారపడిన వాడనమాట. ఇప్పుడు మనం ఉంటాం, మనకు ఉద్యోగం లేదు, ఏం లేదు, మన పేరెంట్స్ మనల్ని చూసుకుంటూ ఉంటే మనం వాళ్ళ మీద ఆధారపడతాం కదా. సో మనం ఇప్పుడు డిపెండెంట్, ఎవరి మీద డిపెండ్ అయి ఉన్నాం, మన పేరెంట్స్ మీద. సో డిపెండెంట్ అంటే ఆశ్రితుడు లేదా ఒకని పోషణలో ఉండువాడు. తర్వాత నాలుగవది డిపార్ట్మెంట్, అంటే నియమించిన పని లేదా ఇలాకా లేదా భాగము అని కూడా వాటి సందర్భాలను బట్టి అర్థాలు మారుతూ ఉంటాయి. డిపార్ట్మెంట్ అంటే మనందరికీ తెలుసు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నాం అనుకోండి, పోలీసు వ్యవస్థ. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనుకోండి, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వ్యవస్థ. స్కూల్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని అంటే ఆ యొక్క హెడ్ మాస్టర్ అనమాట. అది యూనివర్సిటీలో అనుకోండి, ఇప్పుడు లా డిపార్ట్మెంట్ అంటారు, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్, తెలుగు డిపార్ట్మెంట్, ఇట్లా శాఖలు అనమాట. వాటి యొక్క భాగాలు, వాటిల్ని కూడా డిపార్ట్మెంట్ అనొచ్చు. ఐదవది డినోటింగ్, అంటే తెలియజేసేడు. ఫర్ ఎగ్జాంపుల్, ద రెడ్ ట్రయాంగిల్ ఆన్ ద సైన్ డినోట్స్ డేంజర్, అంటే ఈ గుర్తుపై ఉన్న ఎరుపు రంగు త్రిభుజము ప్రమాదాన్ని సూచిస్తుంది. సో ఇక్కడ డినోటింగ్ అంటే ఏంటి, తెలియచేస్తుంది, సూచిస్తుంది. దేన్ని, ఒక ప్రమాదాన్ని. ఈ రెడ్ కలర్ ట్రయాంగిల్ అనేది, ఈ చిహ్నము, ఈ గుర్తు ప్రమాదాన్ని సూచిస్తుంది, డినోట్ చేస్తుంది అని అర్థం వస్తుంది. సో ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.